బిర్యానీ చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఈ బిర్యానీ తెలియకపోవచ్చు కొంతమందికి, కానీ పనసకాయతోటి చేస్తారా అని కూడా అనుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను కూడా ఇది సెకండ్ టైం చేయడం. మామూలుగా నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఈ పనసకాయ ముక్కలు సేమ్ చికెన్ లాగే ఉంటాయి ఉడికితే. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇదైతే సేమ్ చికెన్ తిన్న ఫీలింగే వస్తుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా పనసకాయ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. అందులో ఉప్పు కారం పసుపు పెరుగు హోల్ గరం మసాలా వేసి పుదీనా కొత్తిమీర వేసి ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి నెక్స్ట్ ఒక గిన్నెలో ఆనియన్స్ వేసి అందులో అల్లం పేస్ట్ వేసి టమాటాలు కూడా యాడ్ చేసి ఆ బిర్యానీ ముక్కల్ని వేయాలి. కొంచెంసేపు మగ్గించుకోవాలి. బాస్మతి రైస్ ని సపరేట్ గా ఉడికించి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికిన పనసకాయ ముక్కల్లో ఈ రైస్ ని వేసి దమ్ పెట్టుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో, అంత టేస్టీగా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మర్చిపోకుండా. బాయ్ బాయ్.